సో నిన్న ఈ ప్లాట్ చూసాం. సో దిస్ ఇస్ బిట్వీన్ క్వార్టర్లీ ప్రాఫిట్ అండ్ క్వార్టర్లీ రెవెన్యూ. ఓకే, సో మనం ఫస్ట్ ఒక డిక్షనరీ తీసుకుని దాన్ని మనం డేటా ఫ్రేమ్ అంటే టేబుల్లో కన్వర్ట్ చేసాం. ఓకే, దానికి ప్లాట్ చేసాం. సో ఏం ప్లాట్ చేసాం అంటే ఎక్స్ యాక్సిస్లో ప్రాఫిట్, వై యాక్సిస్లో రెవెన్యూ తీసుకున్నాం. కైండ్ ఈజ్ ఈక్వల్ టు స్కాటర్ అంటే మీకు డేటా పాయింట్స్, ఈ డేటా పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ డేటా పాయింట్స్ దగ్గర మీకు ఒక డాట్ వస్తుంది. ఓకే, రన్ చేస్తుంది. కొంచెం టైం పడుతుంది. 1 second. ఓకే, సో ఇది మీ డేటా పాయింట్స్. డేటా పాయింట్స్ దగ్గర మీకు ఒక సర్కిల్ ఆర్ ఒక డాట్ వస్తుంది. సో ఈ ప్లాటింగ్ ఎందుకు చేస్తాం అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ డేటా ఎక్స్ప్లోరింగ్. సో మీరు డేటాని ఇంకా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఎలా అంటే ఈ ప్లాట్ చేశాక మీకు ఏం తెలుస్తుంది, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ రెవెన్యూ అండ్ ప్రాఫిట్ ఏంటి. మీ రెవెన్యూ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. స్టార్టింగ్లో అంత ఇంక్రీజ్ లేదు, కానీ ఇఫ్ ద రెవెన్యూ ఇస్ కీపింగ్ ఆన్ ఇంక్రీజింగ్, మీ ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇది నేను ఆల్రెడీ చూసిందే. నెక్స్ట్ మనం వీ కెన్ ఆల్సో డ్రా బార్ గ్రాఫ్. బార్ గ్రాఫ్ అంటే మీ గ్రాఫ్ అనేది ఎలా ఉంటుంది, ఇట్ విల్ బి షోన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెక్టాంగిల్స్. ఓకే, సో ఇక్కడ వేరే డేటా తీసుకున్నాను ఏంటంటే కంట్రీ. ఓకే, ఏబిసి అనేది జస్ట్ నేమ్. సపోజ్ ఏమనుకోండి, సే యుఎస్ఏ, యూకే అలా అనుకోవచ్చు మీరు కావాలంటే. ఓకే, ఇది యూకే అంటున్నాను. ఒక్క సెకండ్ ఆగండి. యా చెప్పండి ఏంటి. యా సుమలత ఏంటి, ఎవరో మాట్లాడారు. యూకే, యూ కెన్ టేక్ ఫ్రాన్స్ అనుకోండి. ఓకే, ఇది యుఎస్ఏ, ఇండియా. ఓకే, అండ్ మిగిలింది ఏంటి, జపాన్. ఓకే, ఇప్పుడు నేను ప్లాట్ చేస్తాను. ఓకే, మీకు ఏమొచ్చింది, బార్ గ్రాఫ్ వచ్చింది. బార్ గ్రాఫ్ మీన్స్ యూ విల్ హ్యావ్ అ రెక్టాంగులర్ షేప్ ప్లాట్స్. ఓకే, సో దీని ప్రకారం ఏంటి, యుఎస్ఏ ఇస్ హ్యావింగ్ హైయెస్ట్ జీడిపి. ఓకే, ఇండియా సెకండ్ అండ్ సో ఆన్. ఇది ఎగ్జాక్ట్ డేటా కాదు, నేను మీకు చెప్తున్నాను. ఓకే, హౌ టు ప్లాట్ దెమ్. సో ఇక్కడ ఏంటి, సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ ఒక డేటా ఏమో స్ట్రింగ్ ఉంది. ఓకే, ఇంకో డేటా ఏమో నంబర్స్ ఉన్నాయి. మీరు ఇలాంటి డేటాని ప్లాట్ చేయాలంటే ఒక కాలం ఏమో స్ట్రింగ్, ఇంకో కాలం నంబర్స్, ఇలాంటి డేటాని ప్లాట్ చేయాలంటే యూ హ్యావ్ టు యూస్ బార్ గ్రాఫ్. ఓకే, బార్ గ్రాఫ్ ఎలా ఉంటుంది, మీ ఎక్స్ యాక్సిస్ విల్ ఆల్వేస్ బి ఏ సమ్ స్ట్రింగ్స్. ఓకే, ఇక్కడైతే కంట్రీస్ ఆర్ సమ్ అదర్ స్ట్రింగ్ వాల్యూ ఉంటుంది, టెక్స్ట్ ఉంటుంది. ఓకే, సరేనా. మీ వై యాక్సిస్ విల్ బి యువర్ నంబర్స్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ బార్ గ్రాఫ్. ఓకే, మీరు కలర్ చేంజ్ చేయొచ్చు అని చూస్తున్నాను. కలర్ ఈజ్ ఈక్వల్ టు రెడ్ అన్నాం అనుకోండి. ఓకే, చూసారు కదా.
మీ బార్ గ్రాఫ్ లోని కలర్స్ కూడా మార్చచ్చు, కానీ డిఫాల్ట్ గా మీరు ఏం ఇవ్వకపోతే డిఫాల్ట్ కలర్ విల్ బి బ్లూ. ఓకే, గ్రాఫ్స్ అర్థమవుతున్నాయా గైస్? ప్రియాంక, శివాని, సుమతి, ఇక్కడ వరకు ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్. అర్థమయ్యా? ప్రియాంక, ఎనీ డౌట్స్? డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, 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 థ్యాంక్ యూ. సో దిస్ ఈజ్ అబౌట్ మీ బార్ గ్రాఫ్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్వేస్ రైట్ దీస్ 4 లైన్స్ అంతే. ఓకే, ఏంటి డేటా ఏదైనా ఉండొచ్చు, మీరు దాన్ని ఫస్ట్ డేటా ఫ్రేమ్లో కన్వర్ట్ చేయాలి. ఓకే, డేటా ఫ్రేమ్ అంటే టేబుల్. సో ఆ టేబుల్ని ప్రింట్ చేస్తున్నారు. ఓకే, సో ఇది మీ టేబుల్ ప్రింట్ అయ్యింది. తర్వాత ఈ టేబుల్లోని కాలమ్స్ మీరు ప్లాట్ చేస్తున్నారు. ఓకే, సో టేబుల్ అనేది డిఎఫ్లో సేవ్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ దాన్ని ప్లాట్ చేస్తున్నారు. ఎలా అంటే యువర్ ఎక్స్ ఈజ్ అ కాలమ్ కాల్డ్ కంట్రీ, వై యాక్సిస్ ఇది కాలమ్ కాల్డ్ జిడిపి. ఓకే, గ్రాఫ్ ఎలాంటిది అని ఇక్కడ చెప్తారు. కైండ్ ఈజ్ ఈక్వల్ టు బార్లు గ్రాఫ్ ఎలాంటిది అని చెప్తున్నారు. కలర్ చేంజెస్ కావాలంటే ఇలా కూడా చేయొచ్చు. ఓకే, మీరు పిఎల్టీ డాట్ షో అంటేనే మీకు అవుట్పుట్ వస్తుంది, మర్చిపోకండి. ఇది గ్రాఫ్ కదా. ఓకే, సో మ్యాట్ ప్లాట్ లిబ్ అనే లైబ్రరీ మీకు గ్రాఫ్ని ప్రొవైడ్ చేస్తుంది, గ్రాఫ్కి సంబంధించిన వాటి ఫంక్షన్స్ అనేవి. అందుకనే నేను దీన్ని పిఎల్టీ అంటున్నా కాబట్టి మీరు పిఎల్టీ డాట్ షో అంటేనే మీకు గ్రాఫ్ విజిబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ we have pie chart. Okay, పై గ్రాఫ్ ఎలా ఉంటుంది ఐడియా ఉంది కదా. పై గ్రాఫ్ విల్ బి a సర్కిల్ లో మీకు సమ్ వాట్ యు కాల్ డివిజన్స్ ఉంటాయి. రిమెంబర్ దట్ అది సర్కిల్ డివిజన్స్ కాబట్టి ఇక్కడ ఓన్లీ ఒక కాలం డేటానే ఉంటుంది. ఓకే, పై గ్రాఫ్ ఎప్పుడైనా సరే ఒక కాలం డేటాకే మీరు తీసుకుంటారు. సో ఇక్కడ నేను టాస్క్స్ అనే ఒక కాలం తీసుకున్నాను. ఓకే, సో పై గ్రాఫ్ ప్లాట్ చేశాక మీకు ఇంకా కొంచెం చెప్తాను. ఓకే, నేను రన్ చేస్తున్నాను. పై గ్రాఫ్ అని ఎలా చెప్తారు? సో డిఎఫ్ డాట్ ప్లాట్ డాట్ పై అంటారు, అప్పుడే పై గ్రాఫ్ అనేది వస్తుంది. ఓకే, ఓకే, పై గ్రాఫ్ వచ్చిందా? నౌ దిస్ ఈస్ ద సర్కిల్ డివైడెడ్ ఇంటూ డివిజన్స్ కదా. ఒక సెకండ్ ఆగి. సో సో ఈ పై గ్రాఫ్ లో ఎలా ఉంది, మీకు 3 డివిజన్స్ అయ్యాయి కదా. అంటే ఏంటి, మీరు మీ కాలం ని 3 టైప్స్ లో డివైడ్ చేశారు. ఓకే, సో మీ కాలం ఇది అనుకోండి, 3 వాల్యూస్ ఉన్నాయి కదా. సో మీరు ఫస్ట్ చెప్పాలి మీ టేబుల్ కి, ఓకే, మీ డేటా ఫ్రేమ్ కి చెప్పాలి ఈ వాల్యూస్ మీన్స్ వాట్. ఓకే, మనం టాస్క్స్ అంటున్నాం, మీరు ఇక్కడ నంబర్స్ ఇస్తున్నారు. సో వాట్ డస్ ఇట్ మీన్ అంటే ఇక్కడ లేబుల్స్ లో చెప్తున్నారు. సో 300 అంటే నెంబర్ ఆఫ్ టాస్క్స్ పెండింగ్. ఓకే, 500 అంటే టాస్క్ ఆన్ గోయింగ్, అంటే దే ఆర్ స్టిల్ గోయింగ్ ఆన్, ఇంకా కంప్లీట్ కాలేదు. 700 ఈజ్ ద నెంబర్ ఆఫ్ టాస్క్ కంప్లీటెడ్. ఓకే, సో మీరు పై చార్ట్ కి కంపల్సరీ లేబుల్స్ ఇవ్వాలి, అదే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, మర్చిపోకండి, మీరు లేబుల్స్ ఇస్తేనే అది ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఏంటి, మీరు ఇప్పుడు దేన్ని ప్లాట్ చేయాలి చెప్పారు పైకి, అంతేనా. సో దేన్ని ప్లాట్ చేయాలి, మనం టాస్క్ అనే దాన్ని ప్లాట్ చేయాలి. సో అది ఇస్తున్నారు ఇక్కడ. వై అనేది దాని, ఈ పై అనే దాని ఆర్గ్యుమెంట్. సో ఆర్గ్యుమెంట్కి ఒక వాల్యూ మనం టాస్క్ అంటున్నాం. సో టాస్క్ని ప్లాట్ చేయ అంటున్నాం. ఇదేంటి అంటే ద సైజ్ ఆఫ్ యువర్ పై చార్ట్. నేను దీన్ని ఇంక్రీజ్ చేస్తే మీ పై చార్ట్ సైజ్ కూడా పెరుగుతుంది. ఓకే, సో
ఇప్పుడు ఇంత సైజ్ ఉంది కదా, నేను మళ్ళీ రన్ చేస్తే సైజ్ పెరుగుతుంది. ఓకే ఓకే, అర్థమైందా? సో మీ సైజ్ పెరగాలంటే మీ చార్ట్ సైజ్ యూ హ్యావ్ టు యూస్ మీరు ఫిక్స్ సైజ్ యూస్ చేయాలి. ఓకే, నేను మళ్ళీ 5 పెడుతున్నాను. ఓకే, మరి ఇదేంటి చెప్పగలుగుతారా? ఆటో పీసీటీ అంటే ఏంటి చెప్పగలుగుతారా? మీ గ్రాఫ్ చూసి చెప్పగలుగుతారా? వాట్ ఇస్ దట్? ఇది మీ గ్రాఫ్, రైట్? సో ఆటో పీసీటీ అంటే ఏంటి? నో నో నో, ఇక్కడ చూసి చెప్పు. సో వాట్ డస్ ఇట్ షోయింగ్? పర్సంటేజ్ చూపిస్తుందా? అంటే ఏంటి? మీరు గ్రాఫ్ లోపల డిస్ప్లే చేయాలి అంటే సో ఇక్కడ ఇది కావాలి. నో, మీకు గ్రాఫ్ లోపల పర్సంటేజ్ కనబడుతుంది, రైట్? మనం ఇచ్చిన డేటాలో ఎక్కడ పర్సంటేజ్ లేదు కదా, అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది అంటే యూజింగ్ దిస్ థింగ్. ఓకే, అదే మీరేమంటున్నారు, నేను ఇచ్చిన డేటా ప్రకారం యూ షుడ్ ఓన్లీ క్యాలిక్యులేట్ ద పర్సంటేజెస్ అంటున్నారు. సో ఆటో పీసీటీ అంటే ఆటో పర్సంటేజ్. ఓకే, మరి అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది అండ్ ఇది ఎలా డిస్ప్లే చేయాలో చెప్తున్నారు. 1.1f అంటే ఏంటి? డెసిమల్ తర్వాత ఒక డెసిమల్ వాల్యూనే ఉండాలి అంటున్నారు. ఓకే, సో డెసిమల్ పాయింట్ తర్వాత ఒక వాల్యూ ఉంటుంది. అర్థమైందా? అది డిస్ప్లే చేయటం. కానీ అది క్యాలిక్యులేట్ ఎలా చేస్తాం చెప్పగలుగుతారా ఈ డేటా నుంచి పర్సంటేజ్? వెరీ సింపుల్. మీరు ఫస్ట్ వీటిని అన్నిటిని యాడ్ చేయండి. ఎంత వచ్చింది? 800 + 7 1500. సో 300/1500 ఎంత? 1/5. 1/5 పర్సంటేజ్ ఎంత? 20. అర్థమైందా? నెక్స్ట్ ఏంటి? 5/15 500/1500 అంటే 1/3. 1/3 అంటే 33.3. ఓకే, మిగతాది రిమైనింగ్ ఇది. సో రిమైనింగ్ ఎంత? 46.7. నువ్వు ఇక్కడి నుంచే ఎలా వస్తుంది? బ్లూ దగ్గర నుంచి స్టార్ట్ అయింది 20% ఫస్ట్ది, తర్వాత అది ఇలా లెఫ్ట్కి వస్తుంది, అంతేనా? అది ఎలా చెప్తుంది? అది ఇక్కడి నుంచి స్టార్ట్ అవని ఎలా చెప్తున్నారంటే యూజింగ్ ద లాస్ట్ ఆర్గ్యుమెంట్ కాల్డ్ స్టార్ట్ యాంగిల్. మీరు స్టార్ట్ యాంగిల్ 90 అన్నారు కాబట్టి అది బ్లూ స్టార్టింగ్ స్ట్రేట్ లైన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, అదే నేను ఇక్కడ స్టార్ట్ యాంగిల్ 0 ఇచ్చాను అనుకోండి, ఎక్కడి నుంచి వస్తుందో చూడండి. ఓకే, ఎక్కడి నుంచి వస్తుంది? సెంటర్ లైన్ స్టార్ట్ అవుతుంది అండ్ మూవ్ అవుతుంది. ఓకే, సో 0 అంటే మీ సెంటర్ లైన్ హారిజాంటల్ లైన్. 90 అంటే ఏంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి స్ట్రైట్ లైన్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ సో. బట్ రిమెంబర్ ఇది ఏ డైరెక్షన్ లో వెళ్తుంది? దీన్ని ఏమంటారు? క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్? యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ వెళ్తుంది. ఓకే, సో ఫస్ట్ ఇది రాండి, ఏమైనా డౌట్ అంటే అడగండి. ఓకే, ఇది మీ సో దిస్ మీరు పై చార్ట్ మీరు రాసుకోవాల్సింది, ఎందుకంటే మీకు తెలియాలి ఎలాంటి డేటా ఇవ్వాలి. ఓకే, మీరు ఫస్ట్ డేటాతోనే కాదు ఇండెక్స్ ఇవ్వాల్సి వస్తుంది అండ్ సో. సో ఇది ఈ 4 లైన్స్ రాయండి, మీకు యూజ్ అవుతుంది. ఓకే, ఆన్లైన్ గైస్ మీరు ల్యాప్టాప్ ఉంటే కనుక ట్రై కూడా చేయండి. ఓకే, ఇది చిన్నదే కాబట్టి. సో ఆటో పర్సంటైల్ అండ్ స్టార్ట్ యాంగిల్ అర్థమైందా గైస్? హలో సార్, కలర్స్ ఎట్లా రికగ్నైజ్ చేస్తుంది సార్? కలర్స్ అది ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. ప్రియాంక ఎస్ సార్. కలర్స్ ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. మీరు చేంజ్ చేయాలి అంటే ఇది సింగిల్ కలర్ కాదు కదా. ఓకే, ఇది మల్టీ కలర్స్ కాబట్టి మీరు ఇక్కడ మల్టీ కలర్ చేయాల్సి వస్తుంది. ఓకే, దానికి సంబంధించిన కోడ్ అని మీకు తెలిసి ఉండాలి, అందుకే నేను కలర్స్ లోకి వెళ్ళట్లే. ఓకే, ఇందాకటి అయితే అన్నిటికీ ఒకటే కలర్ కాబట్టి మీరు డైరెక్ట్ గా కలర్ అని రెడ్ అని ఇస్తే అన్ని బార్ గ్రాఫ్స్ కి రెడ్ చూపించింది. కానీ ఇక్కడ పై చార్ట్ కదా, పై చార్ట్ కాబట్టి మీకు ఎన్ని డివిజన్స్ అయితే అన్ని కలర్స్ ఇవ్వాలి. సో అది ఆటోమేటిక్ గా తీసుకుంటుంది, అదేం ప్రాబ్లం లేదు. మీరు ఎన్ని డివిజన్స్ ఇక్కడ 3 ఉన్నాయి, మీరు 5 డివిజన్స్ ఇస్తే 5 కలర్స్ తీసుకుంటుంది అండ్ సో ఆన్. ఓకే, అదేం ప్రాబ్లం కాదు. కానీ మీరు ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు కంపల్సరీ లేబుల్స్ ఇస్తేనే ఆ లేబుల్స్ డిస్ప్లే అవుతాయి, లేకపోతే జస్ట్ మీకు ఇక్కడ పర్సంటేజ్ వస్తుంది, అది దేనికో మీకు ఐడియా ఉండదు. ఓకే, అండ్ సో మీరు ఇచ్చిన డేటా నంబర్సే ఇచ్చారు. పర్సంటేజ్ ఎలా వచ్చిందంటే ఈ ఆటో పీసీటీ అనే వేరియబుల్ తీసుకోవాలి. దిస్ క్యాల్కులేట్స్ ద పర్సంటేజ్ ఆన్ ఇట్స్ ఓన్. ఓకే,
నువ్వు ఇక్కడ 1.1F ఉంది కదా, నేను ఇక్కడ 2 ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది అంటే మీకు డెసిమల్ వాల్యూస్ తర్వాత 2 వాల్యూస్ డిస్ప్లే అవుతాయి. సో డెసిమల్ పాయింట్ తర్వాత 2 వాల్యూస్ డిస్ప్లే అవుతాయి. ఓకే, అర్థమవుతుంది కదా. 33.33 అని వచ్చింది, 20.00 వచ్చింది. అర్థమైందా? ఎందుకు మీరు ఇక్కడ 1.2F అని ఇచ్చారు అంటే ఏంటి, డెసిమల్ పాయింట్ తర్వాత 2 వాల్యూస్ కావాలి అని చెప్తుంది. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అండ్ యా, సో ఇది y అనే వేయాలి, మర్చిపోకండి. y అంటే ఏంటంటే దేన్ని ప్లాట్ చేయాలి అని అడుగుతాను. సో y అనే వేయండి. ఈ కాలం నేమ్ మీ డేటా బట్టి మారుతుంది. అర్థమైందా? కానీ ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు అనే వేయాలి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ టాస్క్ లో ఇంకొక 2 వాల్యూస్ యాడ్ చేయండి సార్. యా, అది ఇవ్వచ్చు. ఇచ్చాక మీరు అదే పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం, కానీ మీరు ఇంకా 2 లేబుల్స్ కూడా ఇవ్వాలి. ఓకే, సేమ్ ఎంత ఇద్దాం, 250 ఇచ్చాను అనుకోండి, ఇంకోటి 450 ఇచ్చాను అనుకో. ఓకే, మరి మీకు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కంపల్సరీ మీరు లేబుల్స్ కూడా ఇవ్వాలి. సో ఆన్గోన్ అయిపోయింది, కంప్లీటెడ్ అయిపోయింది, ఇంకేం మిగిలింది, ఓకే, కొన్ని రెగ్యులర్ టాస్క్స్ అనుకోండి. ఓకే, ఎవ్రీడే చేసేవి. ఇంకేం పెట్టుకుందాం, రికరింగ్ టాస్క్. ఓకే, రికరింగ్ టాస్క్ అనేది కూడా పెట్టుకుందాం. ఓకే, ఓకే, పర్సంటేజ్ అదే క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అండ్ కలర్స్ కూడా అదే చూసుకుంటుంది. అర్థమైందా? ఓకే ప్రియాంక. ఓకే సార్. యా, సో ఇది లెజెండ్. కి అది యాక్సెప్ట్ చేస్తున్నారు చూడ, plt.legend. ఇలా ఇస్తే అవుతుంది, చేంజ్ అవుతుంది ఇలా చూసి. సో ఈ లెజెండ్ ని మీరు పైన కూడా ప్లేస్ చేయొచ్చు. దానికి ఎగ్జాక్ట్ వర్డ్ ఏంటో నాకు గుర్తు రావట్లేదు, ఒకసారి చూసి చెప్తాను. ఓకే, అప్పటి వరకు ఇది రాస్తుండండి, రాయని వాళ్ళు. అయిపోయిందని ఇది రాయండి. సో కలర్స్ అది ఆటోమేటిక్ గా తీసుకుంటుంది, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఓకే, సార్ ఇది ఫింగర్ సైజ్ కూడా మార్చాల్సిన అవసరం లేదా సార్? 5,5 అన్నారుగా, అవి అట్లా అది ఫిక్స్డా? లేదు మార్చొచ్చు, ఇందాక చూపించా కదా, అది సైజ్. సో మీకు మీరు మ్యాక్సిమైజ్ మినిమైజ్ చేయొచ్చు, అదేం ప్రాబ్లం లేదు. ఓకే, దీన్ని మ్యాక్సిమైజ్ చేస్తే పెద్దగా కనబడుతుంది. సో అర్థమైంది కదా, అదేం ప్రాబ్లం లేదు. కానీ మీకు గ్రాఫ్ ఇట్ సెల్ఫ్ చాలా పెద్దగా రావాలి అంటే మీరు ఫిగర్ సైజ్ మార్చాల్సి వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఈ మొత్తం పేజ్ లో మీ గ్రాఫ్ ఎక్కడ ఉంది, సెంటర్కి ఉంది. మీరు ఎక్కువ పెంచితే అంటే ఇది మొత్తం పేజ్ని కూడా ఆక్యుపై చేస్తుంది, అంత పెద్దగా వస్తుంది. అర్థమైందా? సో అంత అక్కర్లేదు. అంటే జనరల్గా 5,5 చాలు. మీకు ఇంకా పెద్దది కావాలంటే మీరు ఇది మార్చుకోవచ్చు. ఓకే, 10,10 అండ్ సో. ఓకే, మీ గ్రాఫ్ ఇంకా పెద్దది అవుతుంది. అర్థమైందా? నేను దీన్ని మ్యాక్సిమైజ్ చేస్తే ఇంకా పెద్దగా అవుతుంది. అర్థమవుతుందా? ఓకే, లాగ్ ఈజ్ ఈక్వల్ టు బెస్ట్. ఏమైనా చేంజ్ వస్తుందా చూడండి. ఓకే, మీ లెజెండ్ మారుతుందా లేదా అని చూడాలి. యా, ఓకే, అర్థమైందా? సో లెజెండ్ అదే సెట్ చేసుకుంటుంది మీరు ఇలా ఇస్తే. లేకపోతే ఏమవుతుంది, మీ గ్రాఫ్ మీద వస్తుంది, చూసారు కదా. అదే మీరు ఇది ఇస్తే ఏమవుతుంది, అదే బెస్ట్ లొకేషన్ చూసుకుంటుంది, మీ గ్రాఫ్ని డిస్టర్బ్ చేయదు. మీ లెజెండ్ కిందకి వస్తుంది, గ్రాఫ్ని డిస్టర్బ్ చేయదు. ఓకే, ఓకే గైస్. యా,
సో మీకు 3 గ్రాఫ్స్ చూపించాను. ఇదొకటి, ఓకే, స్కాటర్ గ్రాఫ్ ఒకటి అండ్ బార్ గ్రాఫ్. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగండి. నేను స్కాటర్ గ్రాఫ్ మళ్ళీ ఎందుకు చూపిస్తున్నా అంటే మీరు కొంచెం చేంజెస్ చేయొచ్చు దాంట్లో. స్కాటర్ అంటే ఏంటంటే డేటా పాయింట్స్ లాగా వస్తాయి, ఓకే, లైన్ రాదు. ఎక్కడ సారీ, యా, స్కాటర్ గ్రాఫ్ అంటే మీ డేటా పాయింట్స్ లాగా వస్తాయి, ఓకే. ఇది మళ్ళీ ఎందుకు చూపిస్తున్నా అంటే యూ కెన్ ఆల్వేస్ చేంజ్ ది కలర్ ఆఫ్ ది గ్రాఫ్, ఓకే. ఎలా అంటే నేను ఫస్ట్ ఇది రాస్తాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే. ఓకే, కొన్ని తీసుకోదు అది. ఇది లైన్ స్టైల్ కూడా రాదు. యా, సో కలర్స్ మారింది చూసారా, డేటా పాయింట్స్ కలర్స్ మారింది. అదే కాదు, మీరు మీ మార్కర్ని కూడా మార్చచ్చు. నేను మార్కర్ సర్కిల్ ఇచ్చా కదా, డి అని ఇచ్చా అనుకోండి, క్యాపిటల్ డి స్మాల్ డి వచ్చేట అవుతుంది. డి అంటే డైమండ్ షేప్ వస్తుంది, ఓకే, అర్థమైందా. మీ మార్కర్ అనేది డైమండ్ షేప్ వస్తుంది. కలర్ వైలెట్ అన్న వైలెట్ వాడేస్తారంటే రెడ్ ఇవ్వండి, వాటర్, ఓకే. సో వీటిని మార్కర్స్ అంటారు, అర్థమవుతుందా. ఈ పాయింట్స్ వీటిని మార్కర్స్ అంటారు, ఓకే. మార్కర్ కలర్ ఇస్తున్నాం మనం రెడ్, అదే కాదు మార్కర్ షేప్ కూడా ఇస్తున్నాం అని డైమండ్. సో సో కలర్ అంటే మీ మార్కర్ కలర్ వస్తుంది రెడ్, మార్కర్ అని ఇస్తే మార్కర్ షేప్ వస్తుంది. డి అంటే డైమండ్, ఓకే. సర్కిల్ కి మీరు ఓ అని ఇస్తున్నారు, స్క్వేర్ కి ఎస్ అనుకుంటాను, ఓకే. అలా మీకు ఇంకా చాలా ఉన్నాయి. మీరు మార్కర్ ఇంకా ఇలా డైరెక్ట్ గా సింబల్స్ కూడా ఇవ్వచ్చు, ఓకే. ప్లస్ ప్లస్ ఇవ్వచ్చు, ప్లస్ వస్తుంది మీకు, ఓకే. సో అర్థమైందా, ఓకే. ఎనీ డౌట్స్ గైస్? ప్లాటింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ప్లాట్ చేయాలంటే ఏం చేయాలి, మీరు మీ డేటాని డిక్షనరీలో తీసుకోండి, ఓకే. డిక్షనరీ డేటా ఎందుకంటే మల్టిపుల్ కాలమ్స్ ఇవ్వచ్చు మీకు, ఓకే. సో ఇదొక కాలం అవుతుంది, ఇదొక కాలం అవుతుంది. ఈ డిక్షనరీని మీరు డేటా ఫ్రేమ్లో కన్వర్ట్ చేస్తున్నారు. డేటా ఫ్రేమ్ అంటే టేబుల్, ఓకే. ఈ టేబుల్ని ఇప్పుడు ప్లాట్ చేస్తున్నారు, ఓకే. ప్లాట్ చేసి ఏమంటున్నారు, ఎక్స్ యాక్సిస్ ఏమవుతుంది ఇది అంటున్నారు, వై యాక్సిస్ ఏంటి సెకండ్ కాలం అంటున్నారు. ఎలాంటి ప్లాట్ కావాలంటే స్కాటర్ అంటున్నారు. స్కాటర్ అంటే మీకు డేటా పాయింట్స్ వస్తాయి, లైన్ అంటే లైన్ అని వస్తుంది, ఓకే. మీకు లైన్ గ్రాఫ్ వస్తుంది, ఓకే. లైన్ అంటే లైన్ గ్రాఫ్ వస్తుంది, కానీ మీ డేటా కరెక్ట్గా ఉంటేనే లైన్ గ్రాఫ్ పనిచేస్తుంది. ఇలాంటి వాటికి లైన్ గ్రాఫ్ కరెక్ట్ కాదు, అందుకే స్కాటర్ తీసుకుంది, ఓకే. లైన్ గ్రాఫ్లో కూడా స్టిల్ మీకు మార్కర్ పనిచేస్తుంది, కలర్ కూడా పనిచేస్తుంది, చూసారు కదా, ఓకే. ఓకే, సో ఎనీ డౌట్స్? నెక్స్ట్ దానికి వెళ్ళొచ్చా? ప్లాట్స్ అర్థమయ్యాయా మీరే చెప్పాలి, ఓకే. ప్లాటింగ్ అర్థమైందా? రిమెంబర్ ఇది మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి, పిప్ ఇన్స్టాల్ మ్యాట్ ప్లాట్ లిబ్, ఓకే. ఇది మీరు ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ అంటే ఏంటి, సిఎండికి వెళ్ళి కొట్టాలి, అది అప్పుడే మీకు వస్తుంది, లేకపోతే రాదు, అంతేనా. పిఐపి ఇన్స్టాల్, ఓకే, మ్యాట్ ప్లాట్, MATPLOTLIB ఇలా కొడితే మీకు ఇన్స్టాల్ అవుతుంది. నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అని వస్తుంది, ఓకే.
కొంచెం టైం పడుతుంది. సో ఎనీ డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగండి, లేకపోతే నేను నెక్స్ట్ టాపిక్ వెళ్తాను, అందుకని అడుగుతాను. ఎనీ డౌట్స్ ఇన్ ప్లాటింగ్ ఆన్లైన్ గైస్? సో నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఇలా వస్తుంది, రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అని మీకు ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, కనబడుతుంది అది క్లియర్గానే? ఓకే గైస్, ఆన్లైన్ గైస్ అర్థమైందా? నెక్స్ట్ టాపిక్ వెళ్ళొచ్చా? సో నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే టికింటర్ అంటే గ్రాఫికల్ అప్లికేషన్స్ ఎలా చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ కొంచెం థియరీ చెప్తాను, తర్వాత మనం అందులోకి వెళ్దాం. కొంచెం సేపే థియరీ ఉంటుంది. ఓకే ఓకే, సరే ఇందులో వద్దు. నేను ఇంకోటి తీసుకుంటాను. యా, సో మనం ఇప్పుడు డిస్కస్ చేసే టాపిక్ పేరు టికింటర్. ఓకే, TKINTER. ఓకే, టికింటర్ ఈజ్ ఎ పైథాన్ మాడ్యూల్, ఓకే, ఆర్ లైబ్రరీ అనుకోవచ్చు. ఓకే, పైథాన్ లైబ్రరీ ఫర్ క్రియేటింగ్ GUI అప్లికేషన్స్. ఓకే, అర్థమవుతుందా? వై డూ యూ నీడ్ టికింటర్ అంటే టికింటర్ ఈజ్ ద ఫాస్టెస్ట్ వే. ఓకే, fastest and easiest way to create a GUI application. Okay, a GUI application క్రియేట్ చేయాలంటే టికింటర్ ఈజ్ ద ఫాస్టెస్ట్ వే. ఓకే, మర్చిపోకండి, అంటే మీరు విత్ ఇన్ ఫ్యూ స్టెప్స్లో మీకు వస్తుంది. ఓకే, అండ్ ఈజియెస్ట్ అంటే ఏంటంటే మీరు ఎక్కువ కండిషన్స్ ఆర్ ఎక్కువ కోడింగ్ రాయక్కర్లేదు, ఇన్బిల్డ్ ఫంక్షన్స్ యూస్ చేస్తే చాలు. ఓకే, టికింటర్ యాప్ క్రియేట్ చేయాలి అంటే మీరు కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి, అదేంటో చూద్దాం. ఓకే, టు క్రియేట్ ఏ టికింటర్ యాప్ మీరు ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏంటి అంటే ఫస్ట్ ఏంటంటే యూ హ్యావ్ టు ఇంపోర్ట్. ఓకే, మీ కోడ్లో దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ ది టికింటర్ లైబ్రరీ మాడ్యూల్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి అంటే సో ఫస్ట్ లైన్ ఇది ఉండాలి. ఓకే, కంపల్సరీ మీరు ఇంపోర్ట్ చేయాలి టికింటర్ని. సెకండ్ లైన్ ఏంటంటే వీ హ్యావ్ టు క్రియేట్ ఏ మెయిన్ విండో. ఓకే, క్రియేట్ ఏ మెయిన్ విండో. ఓకే, ఫర్ యువర్ యాప్. ఓకే, మెయిన్ విండో ఎలా క్రియేట్ చేస్తారో అని చాలా చెప్తాను. సో స్టెప్స్ ఇవి. ఓకే, మెయిన్ విండో అంటే ఇప్పుడు ఇలాంటి ఒక స్క్రీన్ వస్తుంది, ఇది కూడా ఒక అప్లికేషన్ కదా, సో ఇలాంటి ఒక స్క్రీన్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఆ విండోలో మీ కెన్ యాడ్ యాజ్ మెనీ విడ్జెట్స్. ఓకే, యాజ్ యూ నీడ్, మీకు ఎన్ని విడ్జెట్స్ కావాలో అవన్నీ యాడ్ చేయొచ్చు ఇన్ ద మెయిన్ విండో. ఓకే, మీ మెయిన్ విండోలో విడ్జెట్స్ని యాడ్ చేయాలి. ఓకే, విడ్జెట్స్ అంటే ఏంటి అంటే బటన్ ఐడియా ఉందా? సో క్యాలిక్యులేటర్ ఇచ్చాను అనుకోండి, క్యాలిక్యులేటర్ కూడా గ్రాఫికల్ అప్లికేషనే కదా. సో ఇలాంటిది క్రియేట్ చేయాలనుకోండి, విడ్జెట్స్ ఏమవుతాయంటే ఈ బటన్స్ అన్నిటిని విడ్జెట్స్ అంటారు. ఓకే, ఇంకా మీకు ఆన్సర్ ఎక్కడ డిస్ప్లే అవుతుంది, ఇది ఒక టెక్స్ట్ బాక్స్. ఓకే, సో ఈ టెక్స్ట్ బాక్స్ బటన్స్ వీటన్నిటిని విడ్జెట్స్ అంటారు. ఓకే, ఫోర్త్ పాయింట్ ఏంటంటే యూ షుడ్ అప్లై అన్ ఈవెంట్ ట్రిగర్. ఓకే ఓకే, లాస్ట్లో మీరు ఒక ఈవెంట్ ట్రిగర్ను కూడా అప్లై చేయాలి. ఏంటంటే బటన్ అనేది ఒక విడ్జెట్, బటన్ క్లిక్ చేస్తే ఏం అవ్వాలి, అది ఈవెంట్. అర్థమవుతుంది? బటన్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, సపోజ్ మీరు ఒక క్లోజ్ అనే బటన్ ఇచ్చారనుకోండి, ఆ బటన్ క్లిక్ చేస్తే క్లోజ్ అవ్వాలి, సో అది మీ ఈవెంట్. సో మీరు విడ్జెట్స్ ఇస్తే నాట్ ఓన్లీ యూ షుడ్ యాడ్ విడ్జెట్స్,
ఆ విడ్జెట్స్కి మీరు ఈవెంట్ ట్రిగర్ కూడా అప్లై చేయాలి. ఓకే, సో అప్లై అన్ ఈవెంట్ ట్రిగర్ ఫర్ ద విడ్జెట్స్. ఓకే, స్టెప్స్ ఆర్ దయా 4 స్టెప్స్. ఓకే, అందుకే ఇది ఫాస్టెస్ట్ వే అన్నాను అండ్ ఆల్సో ఈజియెస్ట్ వే. ఓకే, నో విల్ సీ సింపుల్ ఒక మెయిన్ విండో క్రియేట్ చేసి ఎలా క్రియేట్ చేస్తాం చూద్దాం. ఓకే, సో మీరు ఏం చేయాలన్నా ఫస్ట్ స్టెప్ ఇంపోర్ట్ టికింటర్ని ఇంపోర్ట్ చేయాలన్నా మీకు ఉండదు, మీరు ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. నా దాంట్లో ఉంటుంది. ఓకే, టీకే ఓకే, మెయిన్ విండో కదా, సో సే ఎం అనుకోండి, టీకే డాట్ టీకే. ఓకే, ఇప్పుడు ఈ 2 వర్డ్స్ రాసాను, అవి చెప్తాను. ఓకే, డోంట్ వరీ. ఓకే, మీకు ఒక విండో క్రియేట్ అయిందా చూసారు కదా. సో ఒక విండో క్రియేట్ అయింది కానీ విండోలో ఏం లేదు. బట్ మెయిన్ విండో క్రియేట్ అవ్వాలంటే మీరు ఏం చేయాలి, యూ హ్యావ్ టు కాల్ ద క్లాస్ కాల్డ్ క్యాపిటల్ టీ స్మాల్ కే. ఓకే, సో అది కూడా ఇక్కడ చెప్తాను. సో టీకే అనే క్లాస్ ఏం చేస్తుంది అంటే క్రియేట్స్ మెయిన్ విండో. ఓకే, సో క్యాపిటల్ టీ స్మాల్ కే మర్చిపోకండి. ఓకే, అప్పుడే వస్తుంది. ఈ మెయిన్ లూప్ అంటే ఏంటి అంటే మెయిన్ లూప్ ఇట్ ఈస్ అన్ ఇన్ఫైనైట్ లూప్. ఓకే, ఇన్ఫైనైట్ లూప్ అంటే ఐడియా ఉంది కదా, అలా రన్ అవుతూనే ఉంటుంది. ఓకే, ఎందుకు కావాలి అంటే ఇట్స్ అన్ ఇన్ఫైనైట్ లూప్ యూజ్డ్ టు ప్రాసెస్ యువర్ ఈవెంట్. మీరు ఒక ఈవెంట్ ఇచ్చారు కదా, ఏంటి ఈవెంట్, సపోజ్ బటన్ క్లిక్ చేశారు, క్లిక్ చేస్తే సమ్ సో క్యాలిక్యులేటర్ అనుకోండి, మీరు 7 అనే బటన్ క్లిక్ చేస్తే 7 అనేది డిస్ప్లే అవుతుంది, అంతేనా. నువ్వు ఆ ఈవెంట్ అనేది కంటిన్యూస్గా అంటే అది ఆగకూడదు కదా, నేను ఏ బటన్ క్లిక్ చేసినా బటన్లో ఉన్న వాల్యూ డిస్ప్లే అవుతూనే ఉండాలి. సో ఈ మెయిన్ లూప్ ఏం చేస్తుందంటే మీ ఈవెంట్ని అది ప్రాసెస్ చేస్తూనే ఉంటుంది అంటిల్ యూ క్లోజ్ ది యాప్. ఓకే, క్లోజ్ ద అప్లికేషన్. అర్థమవుతుందా, మీరు అప్లికేషన్ క్లోజ్ చేసే వరకు అది రన్ అవుతూనే ఉంటుంది, బికాస్ మీరు మెయిన్ లూప్ అనే ఇన్ఫినైట్ లూప్ని కమాండ్ ఇచ్చారు కాబట్టి. ఓకే, ఈ కమాండ్ ఇస్తేనే అది అవుతుంది. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు అసలు ఏ ఈవెంట్ లేదు కదా. ఓకే, ఈ విండో వస్తుంది, ఈ విండో క్లోజ్ కాదు, ఎప్పటివరకు క్లోజ్ కాదు, నేను క్లోజ్ చేసే వరకు. ఓకే, ఇక్కడ వరకు ఎనీ డౌట్స్ గైస్, ఆన్లైన్ గైస్, ప్రియాంక, శివాని, సుమలత, ఇక్కడ వరకు అర్థమైందా. సో మనం ఓన్లీ ఒక స్టెప్పే చూసాం, ఏంటి సారీ 2 స్టెప్స్ చూసాం. ఏంటి, టికింటర్ లైబ్రరీని ఇంపోర్ట్ చేసాం, మెయిన్ విండో క్రియేట్ చేసాం. ఇప్పుడు ఇప్పుడు విడ్జెట్స్లోకి వెళ్తాం. దానికంటే ముందు టికింటర్ అనేది నా దాంట్లో ఉంది కాబట్టి నాకు వస్తుంది, మీకు ఉండదు. సో ఏం చేయాలి, మళ్ళీ సిఎండికి వెళ్ళండి. ఓకే, సిఎండిలో పిఐపి ఇన్స్టాల్ స్మాల్ టీ స్మాల్ కే అని. ఓకే, సో నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అని నాకు వచ్చింది, మీకైతే ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, అండ్ రిమెంబర్ మీ పైథాన్ ఎక్కడ ఉందో అక్కడే అదే ఫోల్డర్లో ఇది ఇన్స్టాల్ అవ్వాలి, మర్చిపోకండి. ఇదే కాదు, ఇప్పటివరకు చెప్పిన లైబ్రరీస్ అన్నీ మీ పైథాన్ ఎక్కడ ఇన్స్టాల్ అయిందో ఇవి కూడా అక్కడే ఇన్స్టాల్ అవ్వాలి, అప్పుడే పనిచేస్తాయి. ఓకే, నా పైథాన్ అనేది సిలో యూజర్స్ ఆర్ హెచ్పిలో ఉంది. సో ఇవి కూడా అక్కడే ఉంటే మీకు రన్ అవుతాయి, లేకపోతే కొన్ని ఇష్యూస్ కూడా రావచ్చు. ఓకే, ఓకే, సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ విల్ సి ఒక విడ్జెట్, సే బటన్ అనే విడ్జెట్ చూసుకుందాం. ఓకే, మీరు బటన్ అనే ఫంక్షన్ యూస్ చేయాలి. ఓకే, ఓకే, దానికంటే ముందు సరే ఫస్ట్ ఇది చెప్పాక మిగతా కూడా చెప్తాను. థియరీ తీసేయచ్చు. ఓకే,
ఫస్ట్ ఇది రన్ చేస్తాను, అప్పుడు మీకు కొంచెం అర్థం అవుతుంది. నేను రన్ చేయగానే మీకు ఒక బటన్ క్రియేట్ అవుతుంది. ఓకే, బటన్ క్రియేట్ అయింది కదా, ఒక బటన్ క్రియేట్ అయింది కాల్డ్ స్టాప్. ఓకే, నేను దీని మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది, క్లోజ్ అవుతుంది. ఓకే, అది మనం ఇప్పుడు క్రియేట్ చేసింది. సో దానికి మీరు ఏం యూజ్ చేయాలి, ఫస్ట్ మెయిన్ విండో క్రియేట్ చేయాలి. ఓకే, సో అన్నిటికంటే ముందు మీరు టికెట్ని ఇంపోర్ట్ చేయాలి. ఓకే, తర్వాత మెయిన్ విండోని క్రియేట్ చేశాను, దాని పేరు ఆర్ అని ఇచ్చాను. ఓకే, మీ అప్లికేషన్కి మీరు టైటిల్ కూడా ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ దీని పేరు ఏమైనా ఉంది, కౌంట్ ఇన్ సెకండ్స్ అని పైన ఉంది, చూసారు కదా. ఓకే, ఆ టైటిల్ రావాలంటే మీరు ఏం చేయాలి, మీరు టైటిల్ అనే ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. మీరు ఇచ్చే స్ట్రింగే టైటిల్ అవుతుంది. ఓకే, నాకు బటన్ కావాలంటే నేను బటన్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. ఓకే, అది టీకేలోనే ఉంటుంది. ఓకే, మీ టికింటర్లో బటన్ అనే ఫంక్షన్ ఉంది. బటన్ ఎక్కడ ఉండాలి, మీ విండోలో ఉండాలి, అంతేనా. సో అందుకని ఆర్ అని ఇచ్చాం. ఓకే, బటన్ అంటే దాని మీద ఒక టెక్స్ట్ ఉండాలి కదా. ఓకే, సో దీని మీద స్టాప్ అని ఎలా వచ్చింది, స్టాప్ అనేది టెక్స్ట్. ఓకే, ఎలా వచ్చిందంటే మీరు ఇక్కడ ఇస్తున్నారు, స్టాప్ అంటే స్టాప్ అని వస్తుంది. ఇంకేం ఇవ్వచ్చు, ఎగ్జిట్ అని ఇస్తే ఎగ్జిట్ అని వస్తుంది. అర్థమవుతుందా, జస్ట్ టెక్స్ట్. ఓకే, ఎగ్జిట్ అని కొడితే ఏమవుతుంది, క్లోజ్ అవుతుంది. అది బటన్ క్లిక్ చేస్తే యాక్షన్ ఎలా వస్తుంది, దాన్ని ఈవెంట్ అంటారు. ఈవెంట్ ఎక్కడ ఇస్తున్నాం మనం, కమాండ్లో ఇస్తాం. ఓకే, కమాండ్లో మీరు ఇస్తారు ఈవెంట్ ఏంటి అంటే బటన్ క్లిక్ చేస్తే ఏం అవ్వాలి, ఇక్కడ ఏమన్నాను, డిస్ట్రాయ్ అవ్వాలని అంటే మీ విండో క్లోజ్ అయిపోతుంది. ఓకే, రిమెంబర్ దిస్ ఈజ్ అ బిల్ట్ ఇన్ ఫంక్షన్ కాదు, స్పెసిఫిక్ యాక్షన్ రావాలంటే మీరే ఫంక్షన్స్ రాయాలి. సో ఇది డిస్ట్రాయ్ అనేది ఒక ఫంక్షన్, అది టీకే మీకు ప్రొవైడ్ చేస్తుంది. కాదు స్పెసిఫిక్ అంటే బటన్ క్లిక్ చేస్తే క్లోజ్ అవడం కాదు. సో నేను 7 అని బటన్ క్లిక్ చేస్తే 7 రావాలి, అవి స్పెసిఫిక్ ఫంక్షన్స్ కదా, దానికి మీరే ఒక ఫంక్షన్ రాసి చెప్పాల్సి వస్తుంది. అది మనం నెక్స్ట్ చూద్దాం. ఓకే, ఇప్పుడు కాదు, రేపటి క్లాస్లో చూస్తాం. ఓకే, ఇక్కడ లాస్ట్లో ఏముంది, బటన్ డాట్ ప్యాక్ అని వచ్చింది. సో ఇది మీకు చెప్పాల్సి వస్తుంది, ప్యాక్ అంటే ఏంటి. ఓకే, సో మీ విడ్జెట్స్ని ఓకే కెన్ బి ప్లేస్డ్ ఇన్ 3 జామెట్రిక్ ఓకే పొజిషన్స్ అనుకోండి, ఆర్ అలైన్మెంట్ అనుకోండి. ఓకే, ఏంటి అంటే మీకు ఒక ప్యాక్ అనే మెథడ్ ఉంది. ఓకే, సెకండ్ది గ్రిడ్ అనే మెథడ్ ఉంది, థర్డ్ది పొజిషన్ అనే మెథడ్ ఉంది. పొజిషన్ కదా సార్, ప్లేస్. ఓకే, సో విడ్జెట్స్ అంటే ఏంటి అర్థమైంది కదా, బటన్ ఒక విడ్జెట్, ఇలా విడ్జెట్స్ ఉంటాయి. మీరు ఏమన్నాను, సో స్టెప్స్ గుర్తున్నాయా, ఫస్ట్ మీరు ఇంపోర్ట్ చేయండి, తర్వాత మెయిన్ విండో క్రియేట్ చేయండి, తర్వాత యాడ్ విడ్జెట్స్ అన్నారు. మా విడ్జెట్స్ ఎలా యాడ్ అవుతాయి, మీరు యాడ్ చేస్తున్నారు కానీ విండోలోకి ఎలా యాడ్ అవుతుంది అది కూడా తెలియాలి కదా. సో ఈ బటన్ పైన ఎందుకు వచ్చింది, ఇక్కడ ఎందుకు వచ్చింది. ఓకే, సో దానికి జామెట్రిక్ పొజిషన్ అంటే అది, ఈ విడ్జెట్స్ ఎక్కడ ప్లేస్ అవ్వాలి అనేది కూడా మీకు టికింటర్ యొక్క ఆప్షన్స్ ఇస్తున్నాయి. 3 ఆప్షన్స్ ఇచ్చింది. ఓకే, ప్యాక్, గ్రిడ్ అండ్ ప్లేస్. ప్యాక్ అనే మెథడ్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ ఆర్గనైజ్ విడ్జెట్స్ ఇంటూ బ్లాక్స్. ఓకే, బ్లాక్ అంటే ఐడియా ఉందా. ఓకే, ఒక్క సెకండ్ ఆగండి, మీకు కొంచెం చూపిస్తే కానీ అర్థం కాకపోవచ్చు. ఓకే, మీ విడ్జెట్స్ ని మీరు మెయిన్ విండోలో ప్లేస్ చేయాలి. ఎలా ప్లేస్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో మెయిన్ విండో ఒకటి క్రియేట్ చేస్తున్నాను, ఇది మెయిన్ విండో అనుకోండి. ఓకే, మెయిన్ విండో అంటే మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి, అంటే మినిమైజ్ చేయడానికి, మ్యాక్సిమైజ్ చేయడానికి, క్లోజ్ చేయడానికి. ఓకే, విడ్జెట్ ఎక్కడ ప్లేస్ అవుతుంది, మీకు విడ్జెట్ ఎక్కడైనా ప్లేస్ అవ్వచ్చు, ఇక్కడ అవ్వచ్చు, ఇక్కడ అవ్వచ్చు, ఎక్కడైనా ప్లేస్ అవ్వచ్చు కదా, అంతేనా. మరి సెంటర్లోనే ఎందుకు వచ్చింది అండ్ అక్కడే ఎందుకు వచ్చింది అంటే
మీకు 3 ఆప్షన్స్ ఇచ్చింది. సో ప్యాక్ అనేది ఏం చేస్తుంది అంటే మీ మెయిన్ విండోని ఓకే అది బ్లాక్స్ లోకి డివైడ్ చేసుకుంటుంది. ఇదొక బ్లాక్ ఓకే, ఇదొక బ్లాక్, ఇలా బ్లాక్ లోకి డివైడ్ చేసుకుంటుంది. మీరు ప్యాక్ అనే ఫంక్షన్ యూజ్ చేశారనుకోండి, అదేం చేస్తుంది మీ బటన్ని ప్లేస్ చేస్తుంది. అర్థమైందా? మీరు ఒక బటన్ ఇచ్చారు కాబట్టి అది సెంటర్లో వచ్చిందని ఇక్కడికి వచ్చింది. ఓకే అర్థమైందా? సో నేను ఇక్కడ ప్యాక్ అని ఇచ్చాను అండ్ ఒక బటన్ ఇచ్చాను కాబట్టి అది ఎక్కడికి వస్తుంది, ఫస్ట్ బ్లాక్లోకి యాడ్ అవుతుంది, సెంటర్లో యాడ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ బ్లాక్లో యాడ్ అవుతుంది, సెంటర్లోకి వస్తుంది. అర్థమైందా? ఎందుకు అక్కడే వచ్చింది అంటే మీకు సెకండ్ ఆప్షన్ ఏముందన్నాను, గ్రిడ్ అనేది ఉంది అని. ఓకే, గ్రిడ్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ ఆర్గనైజ్ విడ్జెట్స్ ఇంటూ టేబుల్ లైక్ స్ట్రక్చర్. ఓకే అంటే ఏంటి, రోస్ అండ్ కాలమ్స్. అర్థమవుతుందా? టేబుల్ లైక్ స్ట్రక్చర్. ఓకే, తర్వాత వాటిని ప్లేస్ చేస్తుంది. ఓకే ఓకే, ఇట్ విల్ ఆర్గనైజ్ విడ్జెట్స్ ఇంటూ బ్లాక్స్ అండ్ దెన్ ప్లేస్ ఇన్ ద విండో. ఓకే, మీ మెయిన్ విండోలో ప్లేస్ చేస్తుంది. ఓకే, సేమ్ విత్ దిస్. టేబుల్ లైక్ స్ట్రక్చర్ అంటే ఏంటి, రోస్ అండ్ కాలమ్స్ వస్తాయి. ఓకే, అది ఎలా అంటే ఇప్పుడు చెప్తాను. సో ఇది అర్థమైందా ప్యాక్. సో నెక్స్ట్ ఇది ఎక్కడ యాడ్ అవుతుంది, ప్యాక్ ఇచ్చారు ఇంకో బటన్ ఇస్తే అంటే దీని కింద వస్తుంది అండ్ సో అర్థమవుతుంది, ఇలా ప్యాక్ అవుతుంది. ఓకే, ప్యాక్ కాకుండా గ్రిడ్ యూజ్ చేశారు అనుకోండి, గ్రిడ్ అనేది టేబుల్ లైక్ స్ట్రక్చర్ వస్తుంది అనగా, సో సెకండ్ గ్రిడ్ అని ఇచ్చారు అనుకోండి, మీ మెయిన్ విండోని అది గ్రిడ్ లాగా డివైడ్ చేసుకుంటుంది. అంటే రోస్ కాలమ్స్. ఓకే, ఈ స్ట్రక్చర్ ని గ్రిడ్ అంటారు. ఓకే, చెక్ బోర్డ్ అంటారు, చెక్కర్స్ అంటారు, వీటన్ని గ్రిడ్ అన్న ఇదే. మీరు ఇచ్చే ఫస్ట్ విడ్జెట్ ఎక్కడ ప్లేస్ అవుతుంది అంటే, సో ఇది కాలం అనుకోండి, ఇది రో అనుకోండి, 0 అవుతుంది ఫస్ట్ ఇండెక్స్. ఓకే, సో ఫస్ట్ విడ్జెట్ ఇక్కడ ప్లేస్ అవుతుంది. మీరు 0,0 అంటే ఇక్కడ ప్లేస్ అవుతుంది, 0,1 అంటే ఇక్కడ ప్లేస్ అవుతుంది అండ్ సో ఆన్. ఓకే, ఇది కాలం 1 2 3, ఇవేమవుతాయి రో 0 1 2 3 అండ్ సో ఆన్. అర్థమవుతుందో? సో మీరు గ్రిడ్ లోపల ఎలా ఇస్తారంటే రో ఇజ్ ఈక్వల్ టు 1, కాలం ఇజ్ ఈక్వల్ టు 2 అన్నారు అనుకోండి, ఎక్కడ ప్లేస్ అవుతుంది, రో 1 కాలం 2 ఇక్కడ ప్లేస్ అవుతుంది. అర్థమైందా? కానీ మీకు ఈ గ్రిడ్ కనబడదు. ఓకే, గ్రిడ్ కనబడదు కానీ అది డివైడ్ చేసుకుని ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమైందా గైస్? ఇక్కడ వరకు అర్థమైందా ప్రియాంక, సుమలత? లాస్ట్ ఇది ఏంటి అంటే లాస్ట్ ఇది ఏంటంటే ప్లేస్ అనేది ఉంది. ఇది ఏంటంటే ఇట్ విల్ ఆర్గనైజ్ విడ్జెట్స్ ఇంటూ సమ్ పొజిషన్స్. ఓకే, ఆ పొజిషన్ ఎవరు ఇస్తారు, మీ ప్రోగ్రామర్ ఇస్తారు. ఓకే, గివెన్ బై ప్రోగ్రామర్. పొజిషన్ అంటే ఏంటి ఐడియా ఉందా? సో వెరీ సింపుల్, లెఫ్ట్ అన్న అనుకోండి, లెఫ్ట్ సైడ్ ప్లేస్ అవుతుంది. ఓకే, సెంటర్ అంటే సెంటర్. ఓకే, కానీ అది వేగ్గా ఉంటుంది. అర్థమైందా? సో పక్కన రాస్తాం. మీరు ప్లేస్ ఇస్తే ఏమవుతుంది అంటే, ప్లేస్ ఇచ్చి నేను చెప్పాలి పొజిషన్. సో లెఫ్ట్ అంటే లెఫ్ట్కి వస్తుంది, ఎంత లెఫ్ట్ ఏంటి అనేది వేగ్గా ఉంటుంది. అందుకని సెంటర్ అంటే సెంటర్కి వస్తుంది. సెంటర్ అనేది కొంచెం క్లారిటీ ఉంది, బట్ లెఫ్ట్ అంటే ఏంటి, టాప్ లెఫ్టా, టాప్ మోస్టా, ఇక్కడ ఎక్కడ అనేది కొంచెం క్లారిటీ ఉండదు కదా. ఓకే, సో మీ ప్రోగ్రామర్ ఇచ్చిన కోడ్ బట్టి లెఫ్ట్ అంటే ఇదే అనుకోండి, అక్కడికే వస్తుంది. సో అందుకే ప్లేస్ ఎక్కువ యూజ్ చేయమను. ఎక్కువ యూజ్ చేసేది ఏంటి, ప్యాక్ అండ్ గ్రిడ్ ఎక్కువ యూజ్ చేస్తాను. ఓకే, నేను ఇక్కడ బటన్లో కూడా ప్యాక్ యూజ్ చేస్తాను. ఓకే, ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్.
అర్థమైందా? బటన్ ఓకే, బటన్ రన్ చేస్తాను. ఓకే, సో బటన్ అనేది కలర్ లో కూడా ఉండొచ్చు కదా, మీ బటన్ కలర్ ఇవ్వచ్చు కదా. సో అది ఎలా చూద్దాం. ఓకే, మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ ఇక్కడ మీ బటన్ అనే ఫంక్షన్ లోపల యూ కెన్ గివ్ బీజీ. బీజీ ఇస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ వస్తుంది. నేను లైట్ బ్లూ అని అనుకోండి, లైట్ బ్లూ కలర్ వస్తుంది. ఓకే, ఓకే, అర్థమైందా? మీరు ఇచ్చే కలర్ బట్టి మీకు ఇక్కడ హైలైట్ అవుతుంది అది. ఓకే, కలర్ అనేది ఓన్లీ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చింది. టెక్స్ట్ కూడా కలర్ రావాలంటే మీరు ఎఫ్జి అనుకుంటారు. ఎఫ్జి ఈజ్ ఈక్వల్ టు రెడ్ అని ఇచ్చా ఉంటుంది. ఓకే, అర్థమైందా? మీ టెక్స్ట్ కూడా కలర్ వస్తుంది. సో మీ బటన్ కి కలర్ వస్తుంది, టెక్స్ట్ కూడా కలర్ వస్తుంది. ఏంటి, యూ హ్యావ్ టు యూస్ బీజీ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్, ఎఫ్జి అంటే ఫోర్గ్రౌండ్ అంటే మీ టెక్స్ట్ కూడా కలర్ వస్తుంది. ఓకే, విడ్త్ అంటే మీ బటన్ విడ్త్ నేను ఎక్కువ ఇస్తే మీ బటన్ పెద్దగా కనబడుతుంది. ఓకే, సార్ ఇంకా ఓన్లీ ఎగ్జిట్ కాకుండా స్టార్ట్ బటన్ చేయాలంటే నెక్స్ట్ రాస్తే సారీ ఏం చేయాలి? సార్ స్టార్ట్ బటన్ చేయాలంటే ఎగ్జిట్ బటన్ చేసాం కదా, స్టార్ట్ బటన్ చేయాలంటే ఓకే, ఓకే, మీరు బటన్స్ అంటున్నారా? సో అది చెప్తాను. ఇంకా మీరు చెప్పేది మెనూ క్రియేట్ చేయాలి అంతేనా? ఇలాంటి మెనూ క్రియేట్ చేయాలి, వీటికి అన్నిటికీ వేరేది ఉంది. ఓకే, చెప్తాను. దాన్ని మెనూ అంటారు. ఓకే, ఇది మనం ఓన్లీ బటన్ గురించి మాట్లాడుతాం. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే యూ కెన్ క్రియేట్ ఏ క్యాన్వాస్. క్యాన్వాస్ అంటే మీకు ఐడియా ఉందా లేదా? క్యాన్వాస్ అనే పేరు విన్నారు ఎప్పుడైనా? క్యాన్వాస్ అంటే మీ పెయింట్ ఉందా, పెయింట్ 3D అప్లికేషన్ ఉందా, దాని మీద మీరు ఏం చేస్తారు, డ్రా చేస్తారు, సమ్ షేప్స్ ఇస్తారు, దాన్ని క్యాన్వాస్ అంటారు. నేను అలాంటి అప్లికేషన్ కూడా క్రియేట్ చేయొచ్చు యూజింగ్ టికింటర్. ఓకే, సర్చ్. ఇప్పుడు నేను డ్రా చేయలేను కదా, అందుకని ఏమవుతుందంటే ఈ కోడ్ రాగానే ఆటోమేటిక్గా ఒక కర్వ్ డ్రా అవుతుంది. ఓకే, సో అదే లైన్ డ్రా, కర్వ్ లైన్ అదే డ్రా చేసింది, మీకు క్యాన్వాస్ కి కలర్ కూడా ఇచ్చింది. ఓకే, సో దీన్ని క్యాన్వాస్ అంటారు. క్యాన్వాస్ జనరల్ గా ఎందుకు యూజ్ చేస్తాం మనం, డ్రాయింగ్ కి ఆర్ సమ్ బ్లాక్స్ క్రియేట్ చేయడానికి. మీకు ఇది యూజ్ కాదు. ఓకే, మనకి ఈ కోర్సులో కూడా ఇది యూజ్ కాదు. ఓకే, జస్ట్ ఆప్షన్ ఉంది చెప్తున్నాను. ఓకే, సో అది అలాంటి అవుట్పుట్ రావాలంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మెయిన్ విండో కాల్ చేయండి, టైటిల్ ఇచ్చారు. క్యాన్వాస్ కూడా మీరు విడ్త్ హైట్ ఇవ్వచ్చు. అంటే ఏంటి అంటే రన్ చేస్తుంది. సో మీ క్యాన్వాస్ ఇంతే ఉంది, మొత్తం అప్లికేషన్ కాదు. అర్థమైందా? మీ క్యాన్వాస్ ఇంతే వచ్చింది. సో ఏంటి, నేను విడ్త్ చెప్పాను, హైట్ చెప్పాను, కాబట్టి ఇంతే ఉంది మీ క్యాన్వాస్. ఓకే, సో నేను విడ్త్ 450 ఇచ్చాను, హైట్ 400 ఇచ్చాను. నా క్యాన్వాస్ రావాలంటే ఏం చేస్తున్నాం మనం, క్యాన్వాస్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఎక్కడ ఉండాలి, మీ రూట్ అంటే మీ మెయిన్ విండోలో ఉండాలని చెప్తున్నారు. విడ్త్ హైట్ మన ఇచ్చిన వాల్యూస్ తీసుకుంటుంది. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నాను నేను ఏంటంటే లైట్ గ్రీన్. ఓకే, ఇక్కడ చూడండి, నేను క్యాన్వాస్ ని గ్రిడ్ లో ప్లేస్ చేశాను, రో 0 కాలం 1. ఓకే, అందుకని అది మీకు ఇక్కడ నుంచి వచ్చింది. ఓకే, నెక్స్ట్ యా, అసలు కర్వ్ నేను గీయలేదు కదా, కర్వ్ ఎలా వచ్చింది మరి ఐడియా ఉందా? నేనేం గీయలేదు కదా. గీయకుండా కర్వ్ ఎలా వచ్చింది అంటే, ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయాలనుకోండి, ఎన్ని పాయింట్స్ కావాలి మీకు, 2 పాయింట్స్ ఉంటే చాలు. సో క్లియర్ చేస్తుంది. ఒక స్ట్రైట్ లైన్ కావాలనుకోండి, నాకు 2 పాయింట్స్ ఉంటే చాలు. ఇదొక పాయింట్ ఉంది, ఇదొక పాయింట్ ఉంది, నేను ఒక స్ట్రైట్ లైన్ గీయొచ్చు. అంతేనా? 2 పాయింట్స్ ఉంటే. ఒక కర్వ్ కావాలంటే, మీకు 3 పాయింట్స్ ఉండాలి. 2 పాయింట్స్ సరిపోదు. ఓకే, ఎనీ 3 పాయింట్స్. ఇదొక పాయింట్,
ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఇలా 3 పాయింట్స్ అనుకోండి, నేను కర్వ్ గీయొచ్చు. నా బెండ్ నేను ఇక్కడ స్పెసిఫై అవుతుంది. ఓకే, ఇది మీకు కర్వ్ అర్థమైంది. సో అదే చేస్తున్నాను నేను అక్కడ కూడా. ఏం చేస్తున్నాను, ఇలా ఎలా వచ్చింది అంటే నేను 3 పాయింట్స్ స్పెసిఫై చేయాలి. అంటే హైయెస్ట్ పాయింట్, ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ చెప్తున్నాను, మధ్యలో ఒక పాయింట్ చెప్తున్నాను, ఎందుకంటే మీకు బెండ్ రావాలి కాబట్టి. ఓకే, సో x1 y1 ఫస్ట్ పాయింట్, ఓకే, x2 y2 సెకండ్ పాయింట్, x3 y3 థర్డ్. ఓకే, నేను క్రియేట్ లైన్ అంటున్నాను, మరి లైన్ కాదు కర్వ్ ఎలా వచ్చింది అంటే నేను ఇది ఇస్తున్నాను, స్మూత్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అంటే ఏంటి, అప్పుడు కర్వ్ అవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే మీరు 3 పాయింట్స్ ఇచ్చినా స్టిల్ మీకు స్ట్రైట్ లైన్ రావచ్చు. ఓకేనా, మినిమం మీకు 2 పాయింట్స్ యూనిట్ ఫర్ డ్రాయింగ్ స్ట్రైట్ లైన్. 3 పాయింట్స్ ఇచ్చినా కూడా ఐ కెన్ స్టిల్ జాయిన్ దెమ్ యాజ్ స్ట్రైట్ లైన్స్ కదా. ఇది కరువు కాదు. ఓకే, ఇది కరువు కాదు. ఇలా కాకుండా కరువు రావాలంటే ఏం చేస్తున్నాను నేను, స్మూత్ ఇది ఈక్వల్ టు ట్రూ అని. ఓకే, నా పాయింట్స్ కూడా క్లియర్గా ఇస్తున్నాయి. ఇది నా ఫస్ట్ పాయింట్, ఇది సెంటర్ పాయింట్, ఇది లాస్ట్. అర్థమైందా? ఎనీ డౌట్స్ గైస్? సో ఇది క్యాన్వాస్. క్యాన్వాస్ మనం ఎక్కువ యూజ్ చేయం, బట్ మీకు కొంచెం ఐడియా ఉండాలి కాబట్టి చెప్తాను. ఓకే, మీకు కరువు గీయాలంటే కంపల్సరీ 3 పాయింట్స్ మీరే చెప్పాలి దాన్ని. ఓకే, 50, 10 అన్నా కాబట్టి ఈ గ్యాప్ ఉందా స్టార్టింగ్ నుంచి, ఇది 50. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్ ఉంది, అది 10. సో ఈ పాయింట్ 50, 10. ఈ పాయింట్ ఏమవుతుంది, ఈ గ్యాప్ 50, ఈ గ్యాప్ పెరిగింది కదా ఇక్కడ, సో 180. అర్థమైందా? పై నుంచి ఇది ఎక్కడికి ఉంది, ఇంత గ్యాప్ ఉందా, 180. సో 180, 180. అర్థమైందా? ఫస్ట్ పాయింట్ అర్థమైంది 50, 10, 180, 180 పాయింట్ అర్థమైంది. మధ్యలో నేను ఇంకొక పాయింట్ తీసుకున్నాను. ఓకే, ఎస్, దెన్ ఓకే, నెక్స్ట్ థర్డ్ దాని విడ్జెట్కి వెళ్దాం. దీంతో ఇవాళ ఆపేద్దాం, రేపు కంటిన్యూ చేద్దాం. ఓకే, సో థర్డ్ విడ్జెట్ ఏంటి అంటే మీరు యూ కెన్ డ్రా ఆల్వేస్ ఆర్ యూ కెన్ క్రియేట్ ఆల్వేస్ చెక్ బటన్. ఈ చెక్ బటన్ కన్నా ఇది మీకు కొంచెం యూజ్ అవుతుంది. నేను అదే చెక్ బటన్ రేపు చెప్తాను. ఓకే, ఎంట్రీ అనేది మీకు కొంచెం యూజ్ అవుతుంది ఈవెన్ ఇన్ మన ఈ ఎగ్జాంపుల్లో కూడా. మీకు నేను చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే క్యాలిక్యులేటర్ గురించి చెప్తాను రేపు. ఓకే, క్యాలిక్యులేటర్కి ఏం కావాలన్నా ఒక టెక్స్ట్ బాక్స్ రావాలి కదా. సో ఈ ఎంట్రీ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఒక టెక్స్ట్ బాక్స్ని క్రియేట్ చేస్తుంది. ఇది రన్ చేస్తే ఏమవుతుంది అంటే, అర్థమైంది ఏమైంది, ఒక టెక్స్ట్ వచ్చింది, టెక్స్ట్ బాక్స్ వచ్చింది. టెక్స్ట్ బాక్స్ ఇది మీరు ఏమైనా వేయచ్చు, ఇదే కాదు నంబర్స్ ఏమైనా వేయచ్చు. అర్థమైందా? అలా 2 టెక్స్ట్ బాక్స్ వచ్చాయి అండ్ పక్కన టెక్స్ట్ కూడా వచ్చింది, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. ఇలా రావాలంటే మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ మీకు టెక్స్ట్ రావాలి, టెక్స్ట్ బాక్స్ కాదు. సో టెక్స్ట్ అనేది ఎప్పుడైనా సరే లేబుల్ ఇస్తేనే మీరు టెక్స్ట్ రాయగలరు మీ విండోలో. ఓకే, లేబుల్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. నాకు ఏం టెక్స్ట్ రావాలనేది ఇందులో చెప్తున్నారు. ఏమని రావాలి, ఇక్కడ ఫస్ట్ నేమ్ అని చెప్తున్నాం. ఇది ఎక్కడ ఉండాలి, నువ్వు ఇక్కడ గ్రిడ్లో ప్లేస్ చేస్తావు. అర్థమైందా? అది ఎందుకు అక్కడికే వెళ్ళింది అంటే మీ టెక్స్ట్ ఫస్ట్ నేమ్ అనేది ఎందుకు ఈ కార్నర్కి వెళ్ళింది, ఇక్కడ ఎందుకు ఉందంటే మనం క్లియర్గా స్పెసిఫై చేస్తాం గ్రిడ్ అని, రో 0 అన్నాను కాబట్టి మనం కాలం వేయలేదంటే డిఫాల్ట్గా కాలం కూడా 0. ఓకే, అందుకే మీకు ఇక్కడికి వచ్చింది. లాస్ట్ నేమ్ ఎక్కడ రావాలి, దీని కింద రావాలి కదా, అంటే సెకండ్ రోకి వెళ్ళాలి, అందుకని రో 1. ఓకే, నెక్స్ట్ ఏంటి, సో ఇది టెక్స్ట్ వచ్చేసింది. నా టెక్స్ట్ బాక్స్ రావడానికి ఎంట్రీ ఇస్తున్నాం మనం, ఎంట్రీ అనే ఫంక్షన్. ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ఎక్కడ ప్లేస్ అయింది, మీ లేబుల్ ఫస్ట్ నేమ్ పక్కన ఇది వచ్చింది. ఎలా వచ్చింది, గ్రిడ్ కాలం 1 అని ఇస్తేనే వస్తుంది. అర్థమవుతుందా? కాలం 0లో ఏముంది, మీ లేబుల్ ఉంది ఫస్ట్ నేమ్ అనేది. నేను కాలం 1 ఇచ్చా కాబట్టి మీ టెక్స్ట్ బాక్స్ అంటే ఈ ఎంట్రీ అనేది E1లో స్టోర్ చేస్తాయి కదా, ఈ టెక్స్ట్ బాక్స్ అనేది దీనిపై పక్కన కూర్చుంది. ఓకే, సో కింద కూడా అంతే కదా. సో లాస్ట్ నేమ్ పక్కన కూడా టెక్స్ట్ బాక్స్ రావాలంటే ఏంటి, E2 అని ఇచ్చి ఇది రో 1. ఓకే, అర్థమవుతుంది. రో 0 అంటే ఫస్ట్ రో, సెకండ్ రో అంటే రో 1, రో 1లో కాలం 1 అంటారు కాబట్టి మీకు దీని పక్కన ఇది వచ్చింది.
ఓకే, అర్థమైందా? దిస్ ఈస్ స్టిల్ బాక్స్ కాబట్టి మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ కూడా విడ్త్ స్పెసిఫై చేయొచ్చు. ఓకే, హైట్ కూడా స్పెసిఫై చేయొచ్చు. విడ్త్ ఎంత ఇద్దాం, 100 ఇచ్చా అనుకోండి, ఏమవుతుంది చూద్దాం. ఓకే, ఏమైంది? ఓకే ఓకే, దీనికి సారీ గ్రిడ్ లో ఇచ్చాను నేను, అది కాదు. గ్రిడ్ లో కాదుగా, దేనికి వేయాలి మీరు, ఎంట్రీకి వేయాలి విడ్త్. ఓకే, మిస్టేక్ నాది. గ్రిడ్ లో ఏం చెప్పాలి, జస్ట్ రో కాలమే చెప్పాలి, ఇంకా దాని మీద చెప్పకూడదు. విడ్త్ అనేది మీరు ఎంట్రీలో ఇస్తున్నారు. ఓకే, సో చూసారు కదా, విడ్త్ ఇచ్చా కాబట్టి ఫస్ట్ ఇది బాక్స్ చాలా పెద్దగా ఉంది, సెకండ్ బాక్స్ చిన్నగా. ఓకే, విడ్త్ బట్టి మీ బాక్స్ సైజ్ తెలుస్తుంది. అండ్ మీరు ఈ లేబుల్కి కూడా మీరు కలర్ తీయచ్చు ఇక్కడ. ఓకే, లేబుల్లో కూడా కలర్స్ ఇస్తే టెక్స్ట్ కలర్ వస్తుంది. అండ్ సైజ్ ఇవ్వచ్చు అండ్ సో. ఓకే, ఇంకేం ఇవ్వచ్చు, యా మీ లేబుల్ పెద్దగా ఉండాలి అంటే, మీ టెక్స్ట్ పెద్దగా ఉండాలి అంటే ఫాంట్ ఇవ్వచ్చు. ఫాంట్ ఈక్వల్ టు 10 అని అనుకోండి. ఓకే, అర్థమైందా? మీ టెక్స్ట్ కూడా పెద్దగా వస్తుంది. సో టెక్స్ట్ సైజ్ పెరగాలంటే ఫాంట్ ఇస్తారు, బాక్స్ సైజ్ పెరగాలంటే విడ్త్. ఓకే, ఏమైనా డౌట్ ఉంటే అడగండి. మన ఈ టెక్స్ట్ బాక్స్ అనేది క్యాలిక్యులేటర్లో కంపల్సరీ యూస్ చేస్తాం, ఎందుకంటే మీ ఆన్సర్ ఇందులోనే డిస్ప్లే అవుతుంది. ఓకే, ఫర్ యూ టు అండర్స్టాండ్ మనం ఏం డెవలప్ చేస్తాం రేపు అనేది మీకు తెలియాలంటే అది కూడా రన్ చేస్తుంది. కోడ్ చూడకండి. ఓకే, కోడ్ చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఇది మనం రేపు డెవలప్ చేసాం. ఓకే, ఈ క్యాలిక్యులేటర్ డెవలప్ చేయాలంటే ఏంటి, సో మీకు దానికి కావాల్సిన బటన్స్ అన్నీ ఇవ్వాలి. ఓకే, ఈక్వల్ టు అని ఇచ్చి ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ఇది మనం రేపు డెవలప్ చేస్తాం. ఓకే 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 గైస్, సో రేపు కంటిన్యూ చేస్తాను. వీళ్ళందరూ వెళ్ళిపోయారు అప్పుడే. ఓకే, సో రేపు కావాలంటే మోర్ దెన్ 1 అవర్ క్లాస్ ఎక్కువ తీసుకుంటాను, ఎందుకంటే మీకు ఆ కోడ్ కంప్లీట్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. ఓకే, 1 అవర్ కంటే ఎక్కువ టైం పడుతుంది. ఓకే, విల్ కంటిన్యూ టుమారో. ఓకే.